భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం గురించి నేర్చుకుందాం అండి. భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం, ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అని అంటారు దీన్నే. భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం గురించి నేర్చుకుందాం. అసలు మొట్టమొదట రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అని చెప్పేసి అని అంటాం. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దీన్ని అసలు ఎందుకు రూపొందించుకోవాలి, అసలు రాజ్యాంగం అంటే ఏంటి అని చూసినట్లయితే, రాజ్యాంగం ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటారు. కాన్స్టిట్యూషన్ అనగా ఒక దేశంలో ఉన్న ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగము ఆచరించి పాటించవలసిన నియమ నిబంధన పట్టికనే మనం రాజ్యాంగం అంటాం. అంటే ఈ రాజ్యాంగాన్ని ఎవరెవరు పాటించాలి అనగా దేశంలో ఉన్న ప్రజలు, ఓకే, దేశంలో ఉన్న ప్రజలు, అలాగే ప్రభుత్వం, ఈ ప్రజల ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వము మరియు ప్రభుత్వ యంత్రాంగము వీళ్ళందరూ కూడా పాటించాలి. ఆ రూల్స్ ఏవైతే పెట్టుకున్నారో ఆ రూల్స్ అందరూ పాటించాలి అని చెప్పేదే రాజ్యాంగం అన్నమాట. అయితే అసలు ఈ రాజ్యాంగం అనేది ఏ భాష నుంచి వచ్చింది? రాజ్యాంగం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అన్నాం? కాన్స్టిట్యూషన్ అన్నాం. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏ భాష నుంచి వచ్చింది అంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. కాన్స్టిట్యూషన్ అనేది ఏ పదం అండి? ఫ్రెంచ్. ఇది ఒక ఫ్రెంచ్ భాషా పదం అన్నమాట. ఓకే, అలాగే మరి ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం ఏది అని అంటే ఏం చెప్తాం? ప్రపంచంలోనే తొలి రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్ రాజ్యాంగం. ఏదండి? బ్రిటన్ రాజ్యాంగం. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఇది లిఖిత రాజ్యాంగం అయితే అమెరికా రాజ్యాంగం అన్నమాట. అమెరికా రాజ్యాంగం ఏంటి దీనికి డిఫరెన్స్ అని అంటే, మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం అనేది ఇది సాంప్రదాయాలు, ఆచారాలను మాత్రమే పాటించేవారు అనమాట. అంటే ఒక లిఖిత పూర్వకంగా లేదు. అమెరికా రాజ్యాంగం అనేది లిఖిత పూర్వకంగా రాసుకొని అవి ఏవైతే రాసుకున్నారో ఆ రూల్స్ ని పాటించడం జరిగింది అనమాట. అందుకు లిఖిత రాజ్యాంగం అనేది ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అనమాట. అమెరికా రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరు అంటే ఫిలిడెల్ఫియా. ఎవరండి? ఫిలిడెల్ఫియా సమావేశం అని చెప్పేసి. ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది? రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకొని అందులో ప్రముఖ వ్యక్తులను అందరినీ అందులో కొన్ని కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలు అధ్యయనం చేసి ఏర్పాటు చేశారు. సో అదే మాదిరి అమెరికా రాజ్యాంగం అనేది ఒక ఫిలిడెల్ఫియా సమావేశంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి ప్రపంచంలో రెండవ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అని అంటే అమెరికా రాజ్యాంగం అనేది మొదటిది. మరి రెండవ లిఖిత రాజ్యాంగం ఏదయ్యా అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం. ఏదండి? ఫ్రెంచ్ రాజ్యాంగం. ఇది రెండోది. మరి ఇది ఏ సమావేశం ద్వారా ఏర్పడింది? అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం అనేది నేషనల్ అసెంబ్లీ ద్వారా ఏర్పడడం జరిగింది. నేషనల్ అసెంబ్లీ ద్వారా ఈ ఫ్రెంచ్ రాజ్యాంగం అనేది ఏర్పడడం జరిగింది. అది అమెరికా రాజ్యాంగం అయితే ఫిలిడెల్ఫియా సమావేశం ద్వారా ఫ్రెంచ్ రాజ్యాంగం అనేది నేషనల్ అసెంబ్లీ అనే ఒక సమావేశం ద్వారా ఇది ఏర్పడడం జరిగింది అనమాట. అయితే అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని చూసినట్లయితే, వీళ్ళు మొట్టమొదట 1600 డిసెంబర్ 31న ఎక్కడ? లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ స్థాపించారు. ఏదండి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీని మన భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే 1608వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి చెప్పాను కదా. 1600 డిసెంబర్ 31 లండన్లో ఏర్పాటు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార ఉద్దేశంతో, వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో 1608లో ఎక్కడికి రావడం జరిగింది? ఇండియాకి రావడం జరిగింది. ఇది అంటే మన భారతదేశానికి రావడం జరిగింది అనమాట. ఎప్పుడు వచ్చారు? 1608వ సంవత్సరంలో వచ్చారు. ఓకే, మరి వీళ్ళకి అనుమతి ఇచ్చింది ఎవరు? ఈ
ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చింది ఎవరంటే అప్పటి ఇంగ్లాండ్ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ వన్ అని చెప్పేసి, అంటే పోటీ పరీక్షలో అడుగుతాడు అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి ఇంగ్లాండ్ రాణి ఎవరు అని చెప్పేసి అని అడగవచ్చు. సో అందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే క్వీన్ ఎలిజబెత్ వన్ అనమాట. క్వీన్ ఎలిజబెత్ వన్. ఈమె ఒక చార్టర్ చట్టం ద్వారా ఇండియాలో వ్యాపారం చేసుకోండి, భారతదేశంలో వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి సర్వ హక్కులు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంతో వాళ్ళు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకోవడం జరిగింది. అయితే మరి భారతదేశంలో మొట్టమొదట ఏ ప్రాంతానికి వచ్చారు చూద్దాం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి ఏ ప్రాంతానికి వచ్చారు, ఎవరు అనుమతి ఇక్కడ భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి రాజులు ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడికి వచ్చారు, ఏ స్థావరానికి వచ్చారు అని చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు? సూరత్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సూరత్ అంటే అక్కడ గుజరాత్ దగ్గర ఉంటుంది కదా, ఇది సూరత్. ఈ సూరత్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. మరి అప్పటి భారతదేశ పాలకుడు ఎవరు, అప్పుడు ఈ పర్టికులర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అని చెప్పేసి అంటే ఎవరు? జహంగీర్. ఎవరండి? జహంగీర్. జహంగీర్ అంటే ఎవరు? మొఘలులు. ఓకే, మొఘలులు పరిపాలిస్తున్న కాలంలో వీళ్ళు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ జహంగీరు వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. మరి దక్షిణ భారతదేశంలో మొట్టమొదట ఏ ప్రాంతానికి వచ్చారు, ఆ ప్రాంతాన్ని ఏ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నారు, వీళ్ళు అనుమతి ఇచ్చినటువంటి రాజు ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్. అయితే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మచిలీపట్నం. మన ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉంది కదా, ఇది మచిలీపట్నం అని చెప్పేసి ఈ మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు? దక్షిణ భారతదేశంలో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ మచిలీపట్నంలో మరి అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వంశస్థులు ఎవరు, వీరికి అనుమతించినటువంటి రాజు ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ అప్పటికి కూలీ కుతుబ్ షాహీలు అనమాట. కుతుబ్ షాహీలు పరిపాలన సాగిస్తున్నారు. ఇందులో ఈ ఆంగ్లేయులకు అనుమతి ఇచ్చినటువంటి రాజు ఎవరయ్యా అంటే కూలీ కుతుబ్ షా. ఈ కూలీ కుతుబ్ షా అనే ఆయన వీరికి అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. బ్రిటిష్ వారికి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే వీళ్ళు వచ్చారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఓకే, అయితే భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాసు. అంటే మన భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదండి? మద్రాసు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1687లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1687లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇదనమాట. దీని తర్వాత వీళ్ళు వ్యాపారానికి వచ్చారు కదా, వీళ్ళు వ్యాపారంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి అంతరంగిక విషయాల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకోవడం ప్రారంభించి ఆ భూభాగం మీద కూడా అధికారాన్ని పొందారన్నమాట. అధికారం లభించేలా చేసుకున్నారు. మరి దానికి కారణమైనటువంటి సంఘటనలు ఏంటి, ఏ కారణం చేత వీళ్ళు మన భారత భూభాగంలో ఈ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం, భారత భూభాగంలో పొట్టి సంపాదించడానికి కారణాలు ఏంటి అని కనుక చూసినట్లయితే వీళ్ళు మనం చెప్పుకున్న ఏంటి, మద్రాసు 1687లో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నాం. అలాగే ఇక్కడే ప్రెసిడెన్సీలు మద్రాసులో 1687. అలాగే ఇక్కడ కలకత్తా ఇంకొకటి బొంబాయి. ఈ రెండు ప్రాంతాలను కూడా 1726లో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ప్రెసిడెన్సీ ఏర్పాటు చేయడంతో పాటు మేయర్ కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేయడంతో పాటు మేయర్ కోర్టులు అంటాం కదా, ఈ మేయర్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే
కలకత్తా బొంబాయిలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1726లో ఏర్పాటు చేశారు. మేయర్ కోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేశారు? మద్రాసు, కలకత్తా, బొంబాయి 3 ప్రాంతాల్లో మేయర్ కోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1726లో ఏర్పాటు చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1687. అలాగే బొంబాయి, కలకత్తా ప్రెసిడెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1726 అని చెప్పేసి మనం చెప్పుకోవాలన్నమాట. అయితే మనం చెప్పుకున్నాం భారతదేశానికి సంబంధించిన అంతరంగిక వ్యవహారాలు జోక్యం కల్పించుకున్నారు అని చెప్పేసి. మరి దానికి కారణమైనటువంటి సంఘటన ఏంటి అని అంటే ప్లాసీ యుద్ధం అన్నమాట. ఇదండి ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం ద్వారానే మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ వారు భారతదేశంలో పట్టు సంపాదించడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించి భూభాగం మీద అధికారం సంపాదించడం జరిగింది అనమాట. మొట్టమొదటిసారిగా భారతీయ రాజులను ఒక బ్రిటిష్ వారు ఓడించడం జరిగింది కూడా ఈ యుద్ధంలోనే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటి ఈ ప్లాసీ యుద్ధం అసలు ఎవరెవరికి మధ్య జరిగింది, ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎప్పుడు జరిగింది అనేది మనకి పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటే జూన్ 23. ఎప్పుడండి? జూన్ 23, 1757లో జరగడం జరిగింది. జూన్ 23, 1757 జరగడం జరిగింది. ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? జూన్ 23, 1757 అనేది ఇంపార్టెంట్. ఓకే, 1757 అనేది ఇంపార్టెంట్. అయితే మరి ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అని చూసినట్లయితే మనకి బెంగాల్ నవాబ్ అని చెప్పి బెంగాల్ ప్రాంతం ఉంది. ఇది ఈ వెస్ట్ బెంగాల్, ఈ బెంగాల్ ఇదంతా కూడా బెంగాల్ ప్రాంతం అనమాట. ఈ బెంగాల్ ప్రాంతపు నవాబ్ అని చెప్పేసి ఉండేవాడు. ఎవరు ఈ బెంగాల్ ప్రాంతపు నవాబ్ అని అంటే సిరాజుద్దౌలా. ఎవరండి? సిరాజుద్దౌలా అని చెప్పేసి ఉంటారు. ఈ సిరాజుద్దౌలాకి మరియు బ్రిటిష్ వారు అయినటువంటి ఆంగ్లేయులు ఉంటారు కదా, ఆంగ్లేయులు వీరినే బ్రిటిష్ వారు, ఓకే, తెల్లదొరలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఈ సిరాజుద్దౌలాకి ఆంగ్లేయులకి మధ్య జరిగిందే ప్లాసీ యుద్ధం. ఓకే, సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్ కి మధ్య ఈ ఆంగ్లేయులు ఏంటంటే అధికారులు, ఇప్పుడు మన కలెక్టర్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉందో అప్పుడు వాళ్ళు గవర్నర్ జనరల్స్ అని చెప్పేసి అని ఉండేవారు అనమాట. ఓకే, ఈ గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు వీళ్ళకి సంబంధించిన కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఉండేవారు గవర్నర్ జనరల్. అలా వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తికి మరియు సిరాజుద్దౌలాకి మధ్య జరిగిందనమాట. మరి ఇందులో ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు అని చూసినట్లయితే ఇందులో బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ విన్ అవ్వడం జరిగింది, మన సిరాజుద్దౌలా ఓడిపోవడం జరిగింది. దీని వెనక చాలా కుట్రలు జరిగినాయి. అంటే వీళ్ళు అల్లుడు అయినటువంటి మీర్ కాసిం, మీర్ జాఫర్ అని చెప్పేసి అని ఉంటారు. వీళ్ళు వెన్నుపోటు పడడం మొత్తం మీద అది మన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్ కి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ గెలిచాడు, సిరాజుద్దౌలా ఓడిపోయాడు. దీంతో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు మన భారతదేశ రాజులను ఓడించడం జరిగింది అనమాట. యుద్ధంలో బ్రిటిష్ వారు గెలుపొందడం జరిగింది. అయితే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏదయ్యా అంటే మనం ఏం చెప్పాలి? ప్లాసీ యుద్ధం అని చెప్పాలి. ఇది ఎప్పుడు జరిగింది? జూన్ 23, 1757లో జరిగింది. జూన్ 23, 1757లో జరిగింది. ఏది? ప్లాసీ యుద్ధం. ఇది ఎవరెవరికి మధ్య జరిగింది? సిరాజుద్దౌలాకి మరియు రాబర్ట్ క్లైవ్ కి మధ్య జరిగింది. అంటే బ్రిటిష్ వారికి బెంగాల్ నవాబ్ కి మధ్యన జరిగింది అనమాట. ఓకే, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే ఏం చెప్తాం? రాబర్ట్ క్లైవ్. ఇతన్నే ప్లాసీ యుద్ధ విజేత అని బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత అని చెప్పేసి కూడా ఇతన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ప్లాసీ యుద్ధ అనంతరం మీర్ జాఫర్ ఎవరైతే ఉన్నారో బెంగాల్ నవాబ్, ప్లాసీ యుద్ధ అనంతరం కూడా మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ గా నియమితులయ్యారు. ఓడిపోయిన దీని తర్వాత సిరాజుద్దౌలా ఉన్నాడు కదా, సిరాజుద్దౌలా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ జాఫర్ అనమాట. నేను చెప్పాను కదా వీళ్ళు కుట్ర చేశారని చెప్పేసి. ఈ మీర్ జాఫర్ అనే ఆయన బెంగాల్ నవాబ్ గా నియమితులు అవ్వడం జరిగింది. అయితే బ్రిటిష్ వారు ఈయన కూడా తొలగించారు. ఎవరి అండతో ఇతను బెంగాల్ నవాబ్ అయ్యాడు? బ్రిటిష్ వారు అండతోనే నవాబ్ అయ్యాడు.
ఇతను అల్లుడు ఉంటాడు. ఇతని పేరు ఏం పేరు? మీర్ కాసిం అని చెప్పేసి అని ఉంటాడు అనమాట. మీర్ కాసిం. ఓకేలే, ఇది సందర్భం పక్కన పెడితే మీర్ జాఫర్ అనే ఆయన్ని బ్రిటిష్ వారు తొలగించి అతను మేనల్లుడు, ఇతను ఎవరండి? ఇతను మేనల్లుడు అనమాట. మీర్ జాఫర్ యొక్క మేనల్లుడు మీర్ కాసిం. మీర్ జాఫర్ని తొలగించేసి మీర్ కాసిం ని బెంగాల్ నవాబుగా నియమించడం జరిగింది అనమాట. మీర్ కాసిం చర్యలు, ఇతని యొక్క అంటే బ్రిటిష్ వారి యొక్క నిర్ణయాలు కానీ, బ్రిటిష్ వారి యొక్క చర్యలు మీర్ కాసిం కూడా అర్థమైపోయినాయి. వీళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు అన్నట్టుగా. అంటే ఇతను సరిగ్గా పరిపాలన చేసుకొని ఇచ్చేవారు కాదనమాట. సో అలా ఈ మీర్ కాసిం చర్యల వలన బ్రిటిష్ వారు అతన్ని కూడా తొలగించి మళ్ళీ ఇతని స్థానంలో ఫస్ట్ సిరాజుద్దౌలాకి, రాబర్ట్ క్లైవ్ కి జరిగింది. ఇతను తొలగించేసి మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్ చేశారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి పడతాం. దాని తర్వాత మీర్ జాఫర్ని తొలగించేసి మీర్ కాసిం, ఇతను మేనల్లుడైనటువంటి మీర్ కాసిం ని మళ్ళీ రాజుగా చేశారు. ఎవరు అన్నదండలతో? బ్రిటిష్ వారు అన్నదండలతో. ఓకే, సారీ. ఇప్పుడు నవాబ్ ఎవరు? మీర్ కాసిం. ఈ మీర్ కాసిం కి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి కూడా పడదు అనమాట. అప్పుడు మళ్ళీ తిరిగి మీర్ జాఫర్ నే, ఎవరైతే ఉన్నారో ఈ మీర్ జాఫర్ నే మళ్ళీ బెంగాల్ నవాబ్ గా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా మార్చుకుంటూ రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు దీని తర్వాత 1764, ఎప్పుడండి? 1764లో ఒక యుద్ధం జరుగుతుంది. ఏది? బక్సార్ యుద్ధం అని చెప్పేసి బక్సార్ యుద్ధం అని జరుగుతుంది. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764లో జరిగింది. ఎగ్జాక్ట్ గా డేట్ చెప్పాలంటే అక్టోబర్ 22 అనమాట. అక్టోబర్ 22, 1764 అక్టోబర్ 22న బక్సార్ యుద్ధం జరిగింది. మరి ఈ బక్సార్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది ఏంటి అని చూసినట్లయితే, ఈ బక్సార్ యుద్ధంలో ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎవరెవరు? బక్సార్ యుద్ధంలో ఒక కూటమిగా ఏర్పడి బ్రిటిష్ వారికి భారతీయ కూటమికి మధ్య జరిగిందనమాట. దీన్నే బక్సార్ యుద్ధం అని అంటాం. మరి ఈ కూటమిలో భారతీయ కూటమిలో ఎవరున్నారు ఏంటి అని చూసినట్లయితే, భారతీయ కూటమిలో మీర్ కాసిం, ఈ మీర్ కాసిం అనే ఆయన భారతీయ కూటమిలో ఉన్నాడు. అలాగే అయోధ్య నవాబ్ అయినటువంటి ఎవరు? అయోధ్య ప్రాంతాన్ని పరిపాలించే నవాబ్ అయినటువంటి షాజా ఉద్దౌలా. ఎవరండి? షాజా ఉద్దౌలా అంటాం. షాజా ఉద్దౌలా అని చెప్పేసి ఉన్నాడు. అలాగే మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం టూ అని చెప్పేసి చూడండి. మీర్ కాసిం ఎవరు? బెంగాల్ నవాబ్ లో అతను తొలగించేసి మీర్ జాఫర్ పెట్టారు అన్నాం కదా, అతను మీర్ కాసిము. అలాగే అయోధ్య నవాబ్ అయినటువంటి షాజుద్దౌలా, అలాగే మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం టూ. వీళ్ళు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిపి బ్రిటిష్ వారి మీద పోరాటం చేస్తా ఉన్నాం కదా. ఎప్పుడు చేశారు అని అంటే 1764. వీరిరువురికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్నే మనం బక్సార్ యుద్ధం అని చెప్పేసి అంటాం. ఈ యుద్ధంలో ఏంటంటే దివానీ హక్కులు పొందడం జరుగుతుంది అనమాట. ఓకే, దివానీ హక్కులు అంటే ఏంటి చెప్తాను. అసలు మరి యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున ఎవరున్నారు అని చూద్దాం. కూటమి తరపున మనం చెప్పాం మీర్ కాసిం, అయోధ్య నవాబ్ అయినటువంటి షాజుద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం టూ అని చెప్పేసి. మరి బ్రిటిష్ వారి తరపున ఎవరున్నారు అని అంటే థామస్ మన్రో, అప్పుడే వచ్చినటువంటి హెక్టర్ మన్రో. ఓకే, ఈ హెక్టర్ మన్రోన ఆయన ఆంగ్లేయ సైన్యానికి నాయకత్వం వహించాడు అనమాట. ఎవరు? హెక్టర్ మన్రో. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు భారతీయ కూటమి మీద గెలవడం జరిగింది. ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారే గెలుపొందడం జరిగింది అనమాట. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు స్థిరీకరించిన యుద్ధం అంటాడు.
చూడండి, సామ్రాజ్యాన్ని స్థాపించిన యుద్ధం అంటే ప్లాసీ యుద్ధం. స్థిరీకరించడం అంటే ఏంటంటే వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో దివానీ హక్కులు పొందారు. ఏ ప్రాంతాలు? బెంగాల్ కానీ, మన బీహారు, ఒరిస్సా, ఈ 3 ప్రాంతాలు ఏంటంటే దివానీ హక్కులు అంటే న్యాయ వ్యవహారాల్లోనూ పన్నులు వసూలు చేసుకోవడంలోనూ వీళ్ళు కొంత స్వేచ్ఛను పొందడం జరిగిందనమాట. దాన్ని దివానీ హక్కులు అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ షా ఆలం టూకు మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధంతో మరి భారతీయ కూటమి ఓడిపోయింది కదా. ఓడిపోవడంతో ఒక సంధి చేసుకోవడం జరిగింది. ఏంటి ఆ సంధి అంటే అలహాబాద్ సంధి. ఏదండి? అలహాబాద్ సంధి అని చెప్పేసి. అలహాబాద్ సంధి ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. 1765. అలహాబాద్ సంధి ఎప్పుడు జరిగింది? 1765లో జరిగినటువంటి సంధి ఏదంటే అలహాబాద్ సంధి. ఈ అలహాబాద్ సంధి ద్వారా బ్రిటిష్ వారికి దివానీ హక్కులు లభించాయి. ఏ యుద్ధం ద్వారా దివానీ హక్కులు లభించాయి అని అంటే 1764 బక్సార్ యుద్ధం. ఏ ఒప్పందం ద్వారా లేదా ఏ సంధి ద్వారా దివానీ హక్కులు లభించాయి అని అంటే అలహాబాద్ సంధి ద్వారా ఈ దివానీ హక్కులు లభించడం జరిగింది. మరి దివానీ హక్కులు ఏ ఏ ప్రాంతాల్లో లభించాయి? దివానీ హక్కులు ఏ ఏ ప్రాంతాల్లో వీరికి లభించాయి అని అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా. చూడండి, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈ 3 ప్రాంతాలు అన్నమాట. బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈ 3 ప్రాంతాల్లో వీరు న్యాయ వ్యవహారాల్లో కానీ పన్నులు విధించుకోవడంలో కానీ ఒక దివానీ హక్కులు పొందడం జరిగింది అనమాట. అయితే మనకి దీని తర్వాత జరిగింది 1772లో ఎవరు వస్తారండి గవర్నర్ జనరల్ గా? వారన్ హేస్టింగ్స్ వస్తారు. ఎవరు? వారన్ హేస్టింగ్. ఈ వారన్ హేస్టింగ్ అనే ఆయన ఏం చేశాడు అని అంటే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ అంటాం కదా, ఈ కలెక్టర్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టాడు. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1772లో. అంటే ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి కలెక్టర్ వ్యవస్థ అనేది ఎప్పుడో బ్రిటిష్ వారి కంటే ముందు కాలంలో, బ్రిటిష్ వారి కాలంలో 1772లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. దీని తర్వాత 1772 తర్వాత మనకి 1857లో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి ఆ సంఘటన అంటే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇదండి సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. 1857 ఏం జరుగుతుంది? సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఈ తిరుగుబాటు తర్వాత ఏం చేసిందంటే బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి వరకు మీ పరిపాలన నచ్చలేదు ఎట్లా కంపెనీ అని చెప్పేసి అంటే అప్పటి వరకు కంపెనీ పరిపాలన చేసేది అనమాట. అంటే కౌన్సిల్ చట్టాలు ఉండేది. మనం చెప్తాం చార్టర్ చట్టాలు అంటే ఏంటి, కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటి, దాని గురించి కూడా నేర్చుకుంటాం. ఓకే, ఈ 1757 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలన తన ఆధీనంలోకి తీసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే భారతదేశానికి సంబంధించిన పరిపాలన మొత్తం కూడా దీనికి ముందు వరకు ఎవరు నడిపించేవారు? ఈస్ట్ ఇండియా కంపెనీ నడిపించేది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసేది. కానీ 1857 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే జరిగిందో అక్కడ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఈ భారతదేశ పరిపాలన తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఈ పాలనను ఎప్పుడైతే ఈ 1857 బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలన తన ఆధీనం చేసుకుందో ఇక్కడ నుంచి మనకు స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు 15, 1947 వరకు కూడా, ఎప్పటి వరకు? ఆగస్టు 15, 1947 వరకు కూడా కొనసాగిందనమాట. అయితే మరి బ్రిటిష్ వారు చేసినటువంటి ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఈ చట్టాల్లో మరి మన 1773లో మన కలెక్టర్ వ్యవస్థ 1772లో తీసుకొచ్చారన్నాం. వీళ్ళు చేసిన మొట్టమొదటి చట్టం నుంచి వీళ్ళు ప్రతి 20 సంవత్సరాలకు అట్లాగా వీళ్ళు చట్టాలను మార్చుకుంటూ మార్చడం జరిగింది అనమాట. అంటే నూతన కొన్ని విధానాలను ప్రవేశపెట్టడం, ఇలా మార్చుకుంటూ కొద్దిగా అలా రావడం జరిగింది. మరి ఆ చట్టాల్లో ఇంపార్టెంట్ చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఆ చట్టాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. అసలు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన చట్టం ఏదంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం. ఏమంటాం? రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి అని అంటాం. ఏది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. చూడండి, రెగ్యులేటింగ్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఇక్కడ నుండి ఎప్పటి వరకు? 1858.
అంటే 1858 అంటే ఏంటి? 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో విక్టోరియా మహారాణి ప్రకటన అని కూడా అంటారు ఈ 1858ని. ఓకే, ఇక్కడ వరకు చేసినటువంటి ఎవరికి పరిపాలన చేశారని చెప్పాను? కంపెనీ పరిపాలన చేసింది. ఈ కంపెనీ పరిపాలనను నియంత్రించడానికి చేసిన చట్టాలనే దీన్ని కంపెనీ పాలన అంటారు. అంటే ఈ మధ్య చట్టాలు ఎవరు చేశారన్నాను? కంపెనీ చేసింది. మరి కంపెనీ చేసినప్పుడు దీన్ని ఏమంటాం? కంపెనీ పాలన అని చెప్పేసి అని అంటాం. అదే 1858 నుంచి మనకు స్వతంత్రం వచ్చిన 1947 వరకు కూడా మరి ఈ మధ్య కాలాన్ని ఏమంటాము అని అంటే ఏమంటాం? చక్రవర్తి పాలన, బ్రిటిష్ పాలన. ఓకే, చక్రవర్తి పాలన, బ్రిటిష్ పాలన అని కూడా చెప్పచ్చు. ఎందుకు? ఈ మధ్య కాలంలో పరిపాలన చేసింది ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ పార్లమెంట్ దీనికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ఒక చట్టాలు చేయడం కానీ పరిపాలన చేయడం కానీ ఎవరు చేశారు? బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అందుకే దీన్ని చక్రవర్తి పాలన అని చెప్పేసి అని అంటారు అనమాట. అయితే 1858కి ముందు చేసినటువంటి చట్టాలు చూడండి, ఈ 1773 నుంచి 1858 ముందు వరకు కూడా చేసినటువంటి చట్టాలను ఏమంటాం? రెగ్యులేటింగ్ చట్టాలు. ఏమంటాం? రెగ్యులేటింగ్ చట్టం, లేదా దీన్నే మనం చార్టర్ చట్టాలు అంటాం. ఏమంటాం? చార్టర్ చట్టాలు. చార్టర్ అంటే ఏంటి అసలు? అంటే ఒప్పందం. అంటే ఈ ఒప్పందం ప్రకారం అని చెప్పేసి అని అంటాం కదా, ఒక ఒప్పందం చేసుకుంటారు కదా, అట్లా ఆ ఒప్పందం అనమాట. చార్టర్ అనగా ఏంటి? ఒప్పందం. 1858కి తర్వాత చేసిన చట్టాలను ఏమంటాం అంటే కౌన్సిల్ చట్టాలు అంటాం. ఏమంటారండి? కౌన్సిల్ చట్టాలు. 1858 తర్వాత చేసిన చట్టాలను మనం ఏమంటాం? కౌన్సిల్ చట్టాలు అంటాం. అంటే ఇది ఎవరు చేశారు? భారత ప్రభుత్వం చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. కౌన్సిల్ చట్టాలు ఎవరు చేశారు? బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలన మీద చేయడం జరిగింది అనమాట. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలన మీద చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మనం అసలు చార్టర్ చట్టాలు అంటే ఏంటి, ఆ చార్టర్ చట్టాల్లో ఎటువంటి మార్పులు చేశారు, ఎటువంటి నిబంధనలు చేశారు, కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటి, వీటిని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.